బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటలేని బీజేపీ అయితే కార్పొరేషన్లో మాత్రం ఖచ్చితంగా సత్తా చాటింది అనే చెప్పుకోవాలి. అటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు కూడా వారి వ్యూహాలను రచించి విజయం సాధించడంలో కీలకంగా మారారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కాంగ్రెస్తో కలిసి పోటీ పడిన బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోటీ పడిన బీజేపీకి అయితే సానుకూల ఫలితాలు వచ్చాయి. కార్పొరేషన్ ఫలితాల్లో మున్సిపాలిటీలో బీజేపీ డీలా పడినా కూడా కార్పొరేషన్లో సత్తా చాటింది. 2 కార్పొరేషన్లను దక్కించుకుంది బీజేపీ పరువును ఈ ఇద్దరు నేతలు నిలబెట్టినట్టుగా బీజేపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అటు బండి సంజయ్, ఇటు ధర్మపురి అరవింద్ను అభినందిస్తున్నారు. కరీంనగర్లో కాళ్లకు బల్పం కట్టుకొని తిరిగారు బండి సంజయ్ అని, ఇక నిజామాబాద్లో తిష్ట వేసుకొని గెలిపించుకున్నారు ఎంపీ అరవింద్ అంటూ కూడా బీజేపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీలో ఈ ఇద్దరు మొనగాళ్ల కారణంగానే విజయం సాధించగలిగాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కరీంనగర్లో మెజారిటీ మార్కు దాటింది బీజేపీ. అదేవిధంగా నిజామాబాద్లో కూడా పట్టును నిలబెట్టుకుంది. ఓవైపు ఎంఐఎం ఎటువంటి ప్రచారాలు చేసినా కూడా వాటన్నిటిని తిప్పికొట్టి కేవలం హిందూ ఓట్ల పోలరైజేషన్తోనే నెగ్గగలిగింది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మొత్తానికైతే బీజేపీకి ఈ 2 ప్రాంతాల్లో కూడా కీలకమైన ఓట్ పోలింగ్ అయితే ఇక్కడ నమోదైంది. ఓట్ బ్యాంకింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ ఇద్దరు నేతలు కూడా ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని గెలుపుని తమ వైపుకు తిప్పుకున్నారు, గెలుపును సాధించారు. 2 కార్పొరేషన్లను అయితే బీజేపీ సాధించగలిగింది.